పిల్లలు, మనం ఇంతకు ముందు తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, గుణింతపు గుర్తులు, వాటితో వచ్చే కొన్ని పదాలను తెలుసుకున్నాం కదా. ఈరోజు కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వము, రుత్వం దీర్ఘం, గుణింతపు గుర్తులు, వాటితో వచ్చే కొన్ని పదాలను తెలుసుకుందాం. ముందుగా కొమ్ము గురించి తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక అక్షరానికి కొమ్మిస్తే ఊ శబ్దం వస్తుంది. ఉదాహరణకు కొన్ని అక్షరాలను చూడండి. కాకి కొమ్మిస్తే కు, చాకి కొమ్మిస్తే చు, సాకి కొమ్మిస్తే సు, డాకి కొమ్మిస్తే డు, రాకి కొమ్మిస్తే రు, తాకి కొమ్మిస్తే తు, వాకి కొమ్మిస్తే వు. చూశారు కదా పిల్లలు. ఇప్పుడు కొమ్ముతో వచ్చే కొన్ని పదాలను చూద్దాం. కుండ, గులాబీ, రాజు, తుపాకీ, నుదురు, పులి, బుడగ, మునగకాయ, సుమ. చూశారు కదా పిల్లలు. ఇప్పుడు కొమ్ము దీర్ఘం గురించి తెలుసుకుందాం. మనం ఏదైనా అక్షరానికి కొమ్ము దీర్ఘం ఇస్తే ఊ శబ్దం వస్తుంది. ఉదాహరణకు కొన్ని అక్షరాలను చూడండి. జాకి కొమ్ము దీర్ఘమిస్తే జూ, నాకి కొమ్ము దీర్ఘమిస్తే నూ, పాకి కొమ్ము దీర్ఘమిస్తే పూ, మాకి కొమ్ము దీర్ఘమిస్తే మూ, బాకి కొమ్ము దీర్ఘమిస్తే బూ, లాకి కొమ్ము దీర్ఘమిస్తే లూ. పిల్లలు, ఇప్పుడు కొమ్ము దీర్ఘంతో వచ్చే పదాలను కొన్నిటిని చూద్దాం. కూరగాయలు, గూడు, జూలు, తూనీగా, నూరు, మూడు, సూది, రూపాయి, పూలు, శూలం, దూరం. చూశారు కదా పిల్లలు. ఇప్పుడు రుత్వం గురించి తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక అక్షరానికి రుత్వం ఇస్తే రు శబ్దం వస్తుంది. ఉదాహరణకు కొన్ని అక్షరాలను చూడండి. గాకి రుత్వం ఇస్తే గ్రు, తాకి రుత్వం ఇస్తే త్రు, మాకి రుత్వం ఇస్తే మృ, వాకి రుత్వం ఇస్తే వృ, బాకి రుత్వం ఇస్తే బ్రు, శాకి రుత్వం ఇస్తే సృ, హాకి రుత్వం ఇస్తే హృ,
కాకి రుత్వం ఇస్తే క్రూ. ఇప్పుడు రుత్వంతో వచ్చే కొన్ని పదాలను చూద్దాం. కృప, గృహం, తృతీయ, మృదంగం, బృందావనం, వృక్షం, హృదయం. చూశారు కదా పిల్లలు? ఇప్పుడు రుత్వదీర్ఘం గురించి తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక అక్షరానికి రుత్వదీర్ఘం ఇస్తే రూ శబ్దం వస్తుంది. ఉదాహరణకు కొన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి. పాకి రుత్వం దీర్ఘమిస్తే ప్రూ, చాకి రుత్వం దీర్ఘమిస్తే చ్రూ, దాకి రుత్వం దీర్ఘమిస్తే ద్రూ, కాకి రుత్వం దీర్ఘమిస్తే క్రూ, సాకి రుత్వం దీర్ఘమిస్తే స్రూ. చూశారు కదా పిల్లలు? ఇప్పుడు రుత్వదీర్ఘంతో కొన్ని పదాలను చూద్దాం. క్రూరము. మామూలుగా రుత్వదీర్ఘంతో పదాలు తక్కువగా ఉంటాయి. సరే పిల్లలు, ఈరోజు కొమ్ము, కొమ్ము దీర్ఘము, రుత్వము, రుత్వం దీర్ఘము, వాటితో వచ్చే పదాలను కొన్నిటిని తెలుసుకున్నాం కదా. తరువాత వీడియోలో ఇంకొన్ని గుణింతపు గుర్తులను నేర్చుకుందాం.